ఆ రోజుల్లో లక్షాధికారి. ఈ ఊళ్ళో ఉన్న రైసు మిల్లులన్నీ తాతగారివే. మా తాత నాన్నమ్మలకి నాన్నొక్కడే సంతానం. పేరు సీతారాం. తాత గాంధేయవాది అవడంతో మా నాన్నని కూడా బారిస్టర్ చదివించాలనుకున్నాడు. ఆ విధంగా లండన్కు వెళ్ళిన అరుదైన భారతీయుల్లో నాన్న ఒక్కడయ్యాడు. లండన్లో ఉండగా నాన్నకి కార్లంటే పిచ్చి ఇష్టం మొదలైంది. తాతయ్య టీబీ వచ్చి చనిపోవడంతో నాన్న బారిస్టర్ చదువు సగంలోనే ఆపి తాతగారి వ్యాపార వ్యవహారాలు చూసుకోవడానికి తిరిగి దేశానికి రావాల్సి వచ్చింది. లండన్ వదిలేసిన కార్ల పిచ్చి మాత్రం నాన్నని వదలలేదు. మైసూరు మహారాజా గారి దగ్గర ఉన్న కారు మీరు అంటే రేపు సాయంత్రం మీ వద్దకు వస్తుంది. అయినా ఈ కార్లు షికార్లు సంసారం చేస్తాయా, పిల్లల్ని గంటాయా? అమ్మా, ఇప్పటిదాకా 1000 సార్లు చెప్పాను నాకు పెళ్లి వద్దని. ఆ ఫోటో ఏమంటున్నారో నీకు అర్థమైందా శర్మ? ఇప్పుడు చిన్నబాబు గారి పని అయిపోయింది. వదులుతాగా మన్మథాస్త్రాలు చూడండి. ఆహా, మా దగ్గర లేవా అస్త్రాలు? చూడండి చిన్నబాబు గారు ఇది చూడండి. బాబు ఇలా చూడు, ఈ అమ్మాయిని చూడు బాబు. బాగుంది కదా? చిన్నబాబు ఇది చూడండి. ఫోటో ఇది చూడండి. ఈ కారు ఈ అమ్మాయిని చూపించు. ఈ అమ్మాయిని చూడు బాబు. అమ్మా, చాలా వద్దు. బాగుంది కదా? ఈ కారు చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయిని చూడు, బాగుంది కదా? ఎవరి అమ్మాయి? ఆ, ఇది అమ్మా చిన్న పొరపాటు జరిగింది. ఇది మీకు తగిన సంబంధం కాదమ్మా. కడు పేద రైతు కుటుంబం. ఈ పిల్లకి ఒక్క ముసలేవ తప్ప ఏ కులం గోత్రం దిక్కు మొక్కు లేదు. అమ్మా, మనకేం కావాలి? మన ఇంటికి ఒక మంచి అమ్మాయి రావాలి. అదే అమ్మాయి. బాబు కులం గోత్రం పెళ్ళయ్యాక ఆ అమ్మాయి ఇంటి పేరు గోత్రం ఎలాగో మారిపోతుంది శర్మగారు. ఇక కులం అంటారా? మా అమ్మ కోడలు. ఆ అమ్మాయి ఆస్తి అంటారా? మా ఆస్తే అమ్మాయి ఆస్తి. ఒకసారి పెళ్ళయ్యాక ఆ అమ్మాయి హోదా ఏంటో మీకు అర్థం కావట్లేదు శర్మగారు. అయ్యో, ఇంకా చూస్తావేంటయ్యా? నా సీతారాముడికి నచ్చిన పిల్ల నా ఇంటి లక్ష్మి మీద వేరే వాళ్ళ కన్ను పడక ముందే వెంటనే వెళ్ళి సంబంధం కుదుర్చుకొనిరా. శుభస్య శీఘ్రం. శర్మగారు, ఆ ఫోటో ఇవ్వండి. బాబు ఐ వాంట్ దిస్ కార్. అలాగే చిన్నబాబు. నాకేమీ అర్థం కావట్లేదు శర్మగారు. నచ్చక ఒక అమ్మాయి నచ్చి ఎదురెళ్ళి పెళ్లి కోసం అడిగితే షరతులు పెట్టారు. షరతులన్నిటికీ ఒప్పుకున్నాం. మళ్ళీ పెళ్లి కోసం 6 నెలలు సమయం కావాలని ఈ కొత్త షరతు ఏంటమ్మా? కారణం ఏంటయ్యా? అదైతే షరతులా లేదు, అభ్యర్థనలాగే ఉంది. 6 నెలలే కదరా, ఇట్టే గడిచిపోతాయి. ఏంటమ్మా గడిచిపోయేది? ఈ షరతులతో నాకు అనవసరం. నాకు ఆ అమ్మాయితో వెంటనే కారు వచ్చింది. ఫ్యాంటాస్టిక్. చిన్నబాబు మీ చిరుతపులి. థ్యాంక్ యూ. సంతోషం. అమ్మా, కారు వచ్చేసింది. ఇక అమ్మాయే కదా. అసలు సమస్య ఏంటంటే ఆ అమ్మాయి ఫోటో చూసి నేను తొందరపడ్డాను. అమ్మాయి కూడా తొందరపడాలంటే నన్ను చూడాలి కదా. ఏం కార్రా ఇది? చచ్చాడాడు. ఇక్కడ ఆగావు కాబట్టి సరిపోయింది. అమ్మాయి ఊర్లో ఆగుంటే నా పరువు పోయేది. ఏ పార్ట్స్ పోయాయో ఏంటో. కొత్త కారు అన్నారు. ఈ కారుకి పార్ట్స్ పోతే లండన్ నుంచి తెప్పియాలి. అరే, ఎవరది? బయటిరా. ఏంటి గుడ్ల పెంచుకుని చూస్తున్నావు? బయటికి రా, తొందరగా రా. తిరగొట్టివు తొందరగా.
బామా బామా ఏంటయ్యా అన్ని చెప్పాలా? వచ్చి కథలు కూడా పట్టుకో. బామా బామా అలా చూస్తూ కూర్చునే బదులు వెళ్ళి నీళ్లు తేవచ్చు కదా. సరే. ఇంట్లో కూర్చోమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అసలు ఎందుకు నీకు ఈ మోటు పనులు? కొడుకు కోడల దగ్గర పోవడానికి తొందరగా ఉందా? వాళ్ళకెటు నా మీద ప్రేమ లేక వదిలేసి పైకి వెళ్ళిపోయారు. నీకు కూడా నా మీద ప్రేమ లేదా? నువ్వు పోతే నాకెవరుంటారే? అది కాదే, పెళ్ళికి 6 నెలలే కదా గడువు అడిగావు. ఒక్కదానివే కష్టపడుతున్నావు. నేను కూడా వచ్చేద్దామని. అప్పుడు తెలిసింది నాన్నకి అమ్మ వాళ్ళు పెళ్లికి 6 నెలల గడువు ఎందుకు అడిగారు. ఆ ఊరి ఆచారం ప్రకారం పెళ్లి రోజున పెళ్లి కొడుకు కట్టుకునే పెళ్లి బట్టలు ఆడపిల్ల కుటుంబమే ఇవ్వాలి. ఒక జత పెళ్లి బట్టలు కొనడానికి 6 నెలలు గడువు అడిగిందంటే అమ్మ ఎంత కటిక దరిద్రం అనుభవిస్తుందో నాన్నకు అర్థమైంది. ఉన్న 4 అడుగుల భూమి సాగు చేసి పండించి అమ్మి ఆ వచ్చిన డబ్బులతో నాన్నకు అమ్మ పెళ్లి బట్టలు ఇవ్వబోతుందని అర్థమైన నాన్నకి అనుకున్న దానికన్నా అమ్మ ఎంతో ఉన్నతంగా ఆలోచించినందుకు పొంగిపోయాడు నాన్న. అప్పటి వరకు అమ్మంటే నాన్నకి ఇష్టం, కానీ ఆ క్షణం నుంచి అమ్మ నాన్న ప్రాణం. కొయ్యల్లో నిలబడ్డావేంటి? ఆ నీళ్ళు ఇటివ్వు. తాగు. ఎవరే? మనూర్లాగా లేదే. మోహన్ చూస్తే తెలియటం లేదా? దొంగ. ఎవరితో మోటార్ బండి ఆగుంటే కిందకి దిగి శుభ్రంగా ఊడ్చేస్తున్నాడు. తప్పయ్యా, శుభ్రంగానే ఉన్నావు కదా, పనిపాట చేసుకో అయ్యా. చేసుకుందామనే వచ్చాను బామ్మ. ఏంటి? అదే పని పాట. అమ్మాయి, కొంచెం నీళ్ళు ఇస్తావా? నేను వెళ్ళు. బామ్మని ఇంటికి తీసుకురావడానికి సాయం చేశాను, మోసుకొచ్చాను. నీళ్ళు అడిగితే కూడా ఇవ్వా. బామ్మని తీసుకొస్తున్నప్పుడు ఇంతింత గుడ్లేసుకొని నన్ను చూసావు, నేను చూడలేదనుకున్నావా? అదే అదే, నేనెప్పుడు చూశాను, నిన్నెందుకు చూస్తాను? ఏయ్, నాకు మాట్లాడడం సాత్ కాదు కాబట్టి నన్ను దద్దమనుకోకు. ఇట్లా వంకరగా మాట్లాడేవాడు 4 రోజులు ముందు కనిపించుంటే. 4 రోజుల ముందు ఏమైంది? ఏమైందా? నాకు పెళ్లి కుదిరింది. ఎవరనుకుంటున్నావో ఏమో, పెద్ద జమీందారులు తెలుసా? పైగా ఇంత మంచోళ్ళు. పేదోళ్ళమైనా నన్ను చేసుకుంటున్నారు. నేను నత్తి పిల్లనని తెలిసి కూడా పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళయ్యాక బామ్మ నాతో పాటు ఉండడానికి సరే అన్నారు. నన్ను ఇలా తప్పుగా చూసావని ఆయనకి తెలిసిందో నీ తోలు తీస్తారు. ఏమమ్మో, ఆయన నీలో ఏమి చూసి పెళ్లి చేసుకుంటున్నాడేమో కానీ నువ్వు అనుకున్నట్టు నాకు మాత్రం నీ మీద ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నాకు పెళ్లి కుదిరింది. నువ్వు అమ్మాయిని చూసావంటే ఇలాగే ఉండిపోతావు. చాలా అందంగా ఉంటుంది. ఇదిగో, నాకు చిన్న సాయం చేసి పెడతావా? ఏంటి? ఇందాక మీ అవ్వతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను, పెళ్ళి, పొలం, సాగు, కొత్త బట్టలని. మీరు అనుకున్నవన్నీ చేయాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అదే మనం చేసామనుకో 3 నెలలు. 3 నెలలా? అదే పెళ్ళి తొందరగా జరగాలంటే మనం దిగాలి కదా. నువ్వు సాయం చేస్తావా? ఎవరి కోసం? నా అవసరం. నీ అవసరమా? అదే బామ్మ చెప్పింది కదా, కాయ కష్టం చేసి బతకమని. ఇవాళ నుంచి అలా బతికేద్దామని. కానీ నీకేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఇవ్వమన్నానా? మనిషి దొరతనం చేసినా దొంగతనం చేసినా ఆ చిన్న ముద్ద కోసమే. నువ్వు ఎలాగూ నీ కోసం నీ బామ్మ కోసం వండుతున్నావు. దాంట్లో ఓ ముద్ద నాకు ఇచ్చేసేయి. 4 పూట్ల పనిచేసి పెడతాను.
అడిగావుగా, ఇందా ఈ గంజి తాగు. ఏంట్రా ఈరోజు ఆడుకోవడానికి బంతిస్తానన్నావు కదక్క. అక్కడ ఎవరో మోటార్ బండ్ పెట్టారు కదా, ఎవరికేం కావాలో తీసుకోండి. ఐ లవ్ యూ. ఏంటి అదే అది ఇలా ఇవ్వు. ఇంకేదో అన్నావు. ఐ లవ్ యూ అంటే అంటే ఇంగ్లీష్లో ఐ లవ్ యూ అంటే ఇలా ఇవ్వు అని. అబ్బో, దొంగకి ఇంగ్లీష్ కూడా వచ్చా? ఆ ఒక్క మాటే వచ్చు. ఇందా. అలాగే, ఇది తీసుకో. సీత, సీత, ఎలా ఉంది? ఆయనకి నచ్చుతుందా? ఐ లవ్ యూ. చాలా బాగుంది, తప్పకుండా నచ్చుతుంది. రామా, చెప్పు సీత. నేను వెళ్తానే. వెళ్ళిపోతావా? చెప్పానుగా, 2 నెలల్లోనే అయిపోతుంది పనని. నిజంగా నువ్వు చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మామూలు పరిచయం అయిన దానికే నా కోసం నువ్వు ఇంత చేసావంటే కట్టుకున్న పిల్లని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటావు. నిన్ను చేసుకోబోయేవాడు ఇంకా అదృష్టవంతుడు. ఎక్కడో ఉన్నోడిని ఇంతగా నీ గుండెల్లో పెట్టుకున్నావే. మీరిద్దరూ కలిశాక అతని గుండె చప్పుడైపోవు. మీ ప్రేమకు ఒక్క జన్మ సరిపోదు రామలక్ష్మి. ఉంటానే. అమ్మా, శోభనాని ముహూర్తం వేరే ఉంది, ముందు ఈ తాళి కట్టమనండి. ఒరే సీత, ముహూర్తం దాటిపోతుంది, ముందు తాళి కట్రా. రామా, I love you. 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 ఐ లవ్ యూ. ఇలా ఇవ్వు.